హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. జడా శ్రవణ్ ఆయన చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఆయన చదువుకున్న వ్యక్తేనా, ఆయన ఏంటి ఇలా అయిపోయారు, ఇలా మాట్లాడుతున్నారేంటి, గతంలో చాలా హుందాగానే ప్రవర్తించారు కదా, హుందాగానే మాట్లాడేవాళ్ళు కదా, మరి ఇప్పుడేంటి ఇంత దిగజారిపోయి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, ఆయనలో ఆయన బాధ ఏంటి అనేది నేను ఒకసారి మాట్లాడాలనుకున్నా. చాలామంది అన్నారు ఆయన గురించి మాట్లాడితే ఆయన కేసులు పెడతారు. ఎందుకు మాట్లాడితే కేసులు పెడతారు? నేనేం ఆయన్ని తిట్టట్లేదే, నేనేం ఆయన్ని కించపరచట్లేదే, ఆయన సామాజిక వర్గాన్ని గురించి నేనేం మాట్లాడట్లేదే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల గురించే మాట్లాడుతున్నా. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించి పదే పదే ఆయన బయటకు వచ్చి అసత్యాలు మాత్రమే ఆయన మాట్లాడుతూ దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అసత్యాలు ఆరోపణలు అంటున్నానంటే ఆయన దగ్గర ఎవిడెన్స్ రూపంలో ఎప్పుడు ఏమి పెట్టలా, అన్ని అబద్ధపు మాటలుగానే ఆయన చూడాలి. ఏమన్నా ఉంటే ఇదిగో పవన్ కళ్యాణ్ గారు 150 కోట్లు తీసుకున్నారు అని చెప్పి చూపించాలి. పవన్ కళ్యాణ్ గారికి నెలకు వచ్చేటప్పటికి 150 కోట్లు అందుతున్నాయట. ఎక్కడి నుంచి అందుతున్నాయి ఏంటంటే దానికి సమాధానం ఉండదు, ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. గాలి మాటలు తప్ప ఇంకొక ఏమీ అయితే కనిపించలే. నిన్న మొన్న ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి విషయాలేంటి? సమాజంలో మీరు ఒక నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారు, డెఫినెట్గా ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నారు, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారు, మంచిదే. డెఫినెట్గా ఈ సమాజంలో మీలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి పోటీ చేస్తేనే మంచికి చెడుకి ఆ విలువలు అనేవి తెలుస్తాయి. సో డెఫినెట్గా రండి, పోటీ చేయండి. మీ దగ్గర సత్తా ఉంటే ప్రజల సమస్యల మీద కొట్లాడండి, ప్రజల సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి. ఏంటి ఇంత జరుగుతుంది, తుఫానుకి సంబంధించినటువంటి పరిహారం ఎందుకు ఇవ్వలేదు, పలానా ఇంకొకటి ఏదో ఇష్యూ ఉంది, ఇంకొకటి జరిగింది, మద్యం కుంభకోణం జరిగింది, ఇంకోటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సమాజంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. అది కూటమి ప్రభుత్వం వచ్చినా, టీడీపీ వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా ఒక్క రాత్రికి రాత్రే ఎవడో తీర్చలేనటువంటి సమస్యలు, కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడండి, వాటి మీద నిలబడి ప్రజలకి ఒక నాయకుడిగా నా ప్రజల కోసం చాలా బలంగా నిలబడుతున్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని నిరూపించండి. అంతే తప్ప ఏంటి ఆయన ఫ్యాంట్ వేసుకోలేదు, ఫ్యాంట్ ఇప్పి తీసాడు, 2 ఫ్యాంట్లు వేసుకున్నాడు, ఏంటి మాటలు అసలు? ఆయన ఫ్యాంట్ వేసుకుంటే ఏంటి, ఫ్యాంట్ వేసుకోకపోతే ఏంటి? అది ఆయన వృత్తి. ఆయన సినిమాల్లో ఆయన ఒక హీరోగా ఉన్నారు. దాంట్లో కూడా దాని నుంచి వచ్చేటువంటి డబ్బుతో కూడా ఎంతోమంది కడుపు నింపాడు, ఎన్నో కష్టాలు తీర్చాడు. మీకు తెలియకపోతే తెలుసుకోండి, లేకపోతే లిస్ట్ నేనే పంపిస్తా, పూర్తి ఎవిడెన్స్తో సహా మీకు ఇస్తా. మీకు కళ్ళు అప్పగించి చూడండి. మీరు జస్ట్ ఒక వీడియో పెట్టి మాకు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు నాకు ఏమీ తెలీదు, నేను ఎక్కడా చూడలేదు, నాకు ఎవడన్నా ఉంటే కనుక ఒకటి పెట్టండి అని చెప్పి పెట్టండి. మేము కొన్ని వందల వేల వీడియోస్ మీకు పెడతాం. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ ఆయన దగ్గర నుంచి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు మీకు పెడతారు. కావాలంటే క్లియర్గా ఆయన జనసేన పార్టీకి సంబంధించిన దాంట్లోనే ఉంటాయి. పిల్లల డిపాజిట్లు కరగబెట్టుకుని కౌలు రైతులకు ఇచ్చినటువంటి చెక్కులే దానికి నిదర్శనంగా చూసుకోవచ్చు. మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం అయినా చూసుకోండి. పోనీ రీసెంట్గా పిఠాపురం ప్రజలకు కావచ్చు, ఎక్కడో కొంతమంది స్కూల్కి డబ్బులు లేవంటే అక్కడే ఇవ్వటం కావచ్చు, ఎన్నో చారిటీలు కావచ్చు, మీరు ఆయన ఎవిడెన్స్ రూపంలో ఈ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఆయన ఏం చేశారు అంటే ఇవి చూడండి. అంతేగాని ఆయన ప్యాంట్ వేసుకున్నారా, షర్ట్ వేసుకున్నారా, ఫైట్ చేశాడా, డాన్సులు చేశాడా, ఇవి కాదు. ఎన్టీఆర్ గారు చేయలేదా? ఆయన అనే దమ్ముందా? ఆయన గురించి మాట్లాడేదా? సాహసం చేయగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారి మీదే సాహసం ఎందుకు చేస్తున్నారు? ఆయన డాన్సులు చేయలేదా? అలాంటి కొన్ని వందల క్యారెక్టర్లు చేశారు, లెజెండరీ ఆయన. అలాంటి ఆయన వ్యక్తే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు లాంటి. అలాంటి వ్యక్తిని కాకుండా చిరంజీవి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు ఆలోచించుకోండి. ఎంజీఆర్ గారు తమిళనాడులో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎన్ని, జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి విషయాలు ఎన్ని, వాళ్ళ హీరోలు కాదు, వాళ్ళ హీరోయిన్లు కాదా, సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదా, వాళ్ళు అలాంటి డాన్సులు చేయలేదా? ఏం మాట్లాడుతున్నారు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళకి ఏంటి ఇబ్బంది? ఆయన ఎదిగిపోతే మీలాంటి వాళ్ళకి ఏం కష్టం వచ్చేస్తుంది? మీరు ఆయనకు కాకుండా మీకు ఓట్లు వేసేసారా ఏంటది? మీకు కాకుండా ఆయనకు ఓట్లు వేసేసారా? నాకు అర్థం కాల. అదేదో మాట్లాడారు ఏంటది, నేను నిలబడితే నాకు కాకుండా ఆయన గెలిపించారు అంటే ఆయన కష్టపడ్డ తీరు, ఒక దశాబ్ద కాలం పాటు 10 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండి నిజాయితీగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎక్కడా కూడా విపరీతంగా వేరే విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు, రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి. కానీ అలాంటివి చేయకుండా నిక్కచ్చిగా నిలబడి కొంతమంది నాయకులను తయారు చేసుకుని ఆ సమూహంతో
ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి రాత్రికి రాత్రే ఎదిగిపోవాలి ఆయన. ఎన్నో మాటలు, ఆయన పిల్లల్ని, ఆయన తల్లిని, ఆయన అందరినీ ఎన్ని మాటలు అన్నారు మీకు తెలియదా? కావాలంటే వినండి, వినిపిస్తాం. అన్ని ఆటుపోట్లు తట్టుకుని ఆయన్ని ఏదో చెయ్యాలనే స్కెచ్లు వేసినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటివన్నీ తట్టుకుని ఆయన అన్ని రాళ్ళని కూడా ఆయన తీసుకుని విమర్శల్ని, అన్ని సద్విమర్శల్ని తీసుకుని, ఆయనకి తెలుసు ఇవన్నీ వస్తాయని. అవన్నీ మీరు చూడలేదుగా. మీకు మిమ్మల్ని ఎవరు అంటలేదు కదా. మిమ్మల్ని ఎవరన్నా అంటే గబుక్కున మీరు మళ్ళీ కేసులు పెడతారు. నా సామాజిక వర్గాన్ని అన్నారని చెప్పి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఏంటి సార్ ఇది? మిమ్మల్ని ఎవరు సద్విమర్శ చేయకూడదు, తిరిగితే మీరు కేసులు పెడతారట. మళ్ళీ ఏంటి, దమ్ము ఉంటే నా మీద రండి అంట. మీకు దమ్ము ఉంటే నేను ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 150 కోట్లు తీసుకున్నాడు అని మీరు నిరూపిస్తే, నేను కానీ జనసేన పార్టీలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మొత్తం చెప్తున్నా కదా, మీకు ఊడిగం చేస్తారు మీ జీవితం అంతా కూడా. వాళ్ళ ఓట్లన్నీ మీకే వేయించి మిమ్మల్ని సీఎంగా చేయించుకునేటువంటి బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. మా మీడియాలో, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, మీకోసం ఊదరగొట్టేస్తాం అంతే. ఇంకా అసలు మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. ఓపెన్ ఛాలెంజ్. మీరు కనుక పవన్ కళ్యాణ్ గారికి నెలకి 150 కోట్లు అయితే, ఇంత 1 కోటి రూపాయలైనా సరే ఆయన తీసుకున్నాడు, లంచం రూపంలో ఆయన ఇలా తీసుకుంటున్నాడు అని మీరు నిరూపిస్తే, ఓపెన్ ఛాలెంజ్, మీ ఇష్టం, మా జీవితం మొత్తం మీకు పాలేరుతనం చేస్తాం. మీరు సీఎం అయ్యే వరకు మీకోసం ఊడిగం చేస్తాం. జన సైనికులందరూ కూడా, జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా మీకు ఊడిగం చేస్తారు. రాసి పెట్టుకోండి. ఆ దమ్ముందా మీకు నిరూపించే దమ్ము? నిరూపించి మాట్లాడండి అంతే. గాలి మాటలు వద్దు. చేత అయితే ఆయన ఎదుర్కొనే ధైర్యం ఉంటే ఆయనతో కలబడండి, పోటీ చేయండి, ఎలక్షన్స్లో నిలబడి కొట్లాడండి, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము చేయండి. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించటాలు ఇవి కాదు రాజకీయం అంటే. ఒక హుందాతనంగా ఆయన ఎలా చేశారో, ఆయన ఎలా మాట్లాడారో ఆ రకంగా చెప్పండి. చెప్పు చూపించారా? చెప్పు చూపించింది మీకు కాదే నాకు తెలిసి. ఆయన ఎవరికో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి చెప్పు చూపిస్తే మీకెందుకు వచ్చింది ఉలికి నాకు అర్థం కావట్లా. ఆయన ఎవరికో వైఎస్ఆర్సీపీ ఆయన పదే అనేక దారుణమైనటువంటి తిట్లు తిడుతుంటే, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని అనరాని మాట్లాడుతుంటే, పదే ప్యాకేజీ స్టార్ అని చెప్పి మీరన్నట్టుగానే ఎవరో పిచ్చిగా మాట్లాడుతుంటే, వాళ్ళకి చెప్పు చూపించాడు ఆయన, మీకు కాదు. మీరు అన్నారని మీరు ఒప్పుకుంటే, మీరు అన్నారని గాలి మాటలు మాట్లాడి, ఆధారాలు లేని మాటలు మాట్లాడితే అది మీరే ఎందుకు తీసుకుంటారు? అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు ఉంది సార్. చదువుకున్నటువంటి వ్యక్తి, సమాజంలో గొప్ప డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి, మీకు ఈ మాత్రం తెలియకపోతే ఎలా? సినిమాలు ప్యాంట్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, అయ్యేంటి ఇయ్యేంటి అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారంటే, ప్రజలు కష్టాల్లో నిలబడ్డాడు. 10 ఏళ్ల పాటు ఎన్నో సమస్యల్ని పరిష్కరించినటువంటి వ్యక్తి. పిఠాపురం వెళ్తే అసలు అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు పిఠాపురం చరిత్ర దిశనే మార్చినటువంటి వ్యక్తి సంవత్సరంన్నరలో. అంతేగాని మంచి చేస్తే మంచి చేశాడని చెప్పండి సార్. చెడు చేశాడు అనుకుండా చెడుని చూపించి మీరు మాట్లాడండి. అంతేగాని ఉత్తి మాటలు వద్దు. అది సమాజానికి మంచిది కాదు. మంచిగా ప్రశ్నించండి. ఒక హుందాతనమైనటువంటి ప్రతిపక్ష పాత్రను ఇవ్వండి, క్వశ్చన్ చేయండి. అంతేగాని ఇలా సమాజంలో తప్పుడు దోవకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు చెయ్యొద్దు. ఒక హుందాగా, ఒక మంచి విద్యావేత్తగా మీరు చదువుకున్నటువంటి చదువుకి గౌరవాన్ని ఇవ్వండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించండి. అంతేగాని ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో అంటే సినిమా యాక్టర్లు ఎవరో కూడా ఇలా డాన్సులు చేసిన వాళ్ళు, ఇలాగ 2 ఫ్యాంట్లు వేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయకూడదు, సీఎం అవ్వకూడదు, చీఫ్ మినిస్టర్ అవ్వకూడదు అని చెప్పి ఏమన్నా రాజకీయాల్లో రాసుందా? అంటే మీరు అవమానించేది భారత రాజ్యాంగాన్ని, దాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఈ యొద్దు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా రాజకీయంగా సిద్ధాంతాల పరంగా మీరు కొట్లాడండి తప్ప ఈ తప్పుడు ఆరోపణలు అనేవి ఊరుకో. మీకు ఉంటే ధైర్యంగా రండి, ప్రెస్ మీట్ పెట్టండి. ఇగో పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లో కనుకోవచ్చు, అది ఆయనకి సంబంధించి ఇదిగో మీ అంత పలానా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు అని చెప్పి నిరూపించండి. ఆ తర్వాత మేము చెప్పాంగా మీ ఇష్టం. మా ఛానల్స్ ఇంకొకటి అన్నీ కూడా మీకు ఊడిగం చేస్తాయి అంతే. మంచి చేస్తే ఆ మంచికి నిలబడండి సార్. చెడు చేస్తే చెడుని ప్రశ్నించండి. అంతేగాని ఈ మాటలు ఏంటి? ఆలోచించుకోండి జడ శ్రవణ్ గారు.